అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకున్నటువంటి వినాయక చవితికి ఊరు వాడ సిద్ధమైంది. ప్రతి శుభకార్యానికి పండుగకు ముందుగా గణపతి పూజ అయితే చేస్తారు. అటువంటిది వినాయకుడు పూజించాలంటే ఎటువంటి పద్ధతులు పాటించాలి, అసలు ఎటువంటి విశిష్టత ఉన్నది, అసలు వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత, అదేవిధంగా వినాయకుడి చవితి యొక్క విశిష్టత కూడా వారు మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి గారు. వారి మాటలో నడి తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. నమస్తే దక్షిణామూర్తి గారు. వినాయక చవితి ఎంతో ప్రాముఖ్యతగా, ఎంతో విశిష్టంగా చేస్తారు. అసలు వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత ఏంది, అసలు పూజ ఎలా చేస్తారు? తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాతు. ఈ వినాయకుడు ఇందులో రెండు రకాలు. విఘ్నేశ్వరుడు ఆయన ఒక ఆయన, ఈయన వరసిద్ధి వినాయకుడు. ఈయన రెండు వినాయకుళ్ళే. విఘ్నేశ్వరుడు అనేది ఎటువంటి మనకి ఇబ్బందులు వస్తుంటాయి కదా, ఇబ్బందులన్నీ తొలగించేస్తాడు ఆయన. ఆ వరం ఇచ్చాడు పార్వతీ పరమేశ్వరుడు ఈ వరసిద్ధి వినాయకుడికి. ఈ వరసిద్ధి వినాయకుడు వరాలు ఇచ్చేవాడు, కార్యాన్ని సిద్ధించేవాడు. వరసిద్ధి వినాయకుడు విఘ్నాలన్నీ తొలగించేవాడు. 3 నామధేయాలు ఆయన పేరులోనే ఉన్నాయి. అసలు ఏమిటయ్యా అంటే, ఈ వరసిద్ధి వినాయకుడు రాక్షసులు తపస్సు చేసిన వాళ్ళలో ఎక్కువ మంది ఉన్నారు. పరమేశ్వరుడు కోసం వరం పొందాడు గజాసుడు అనే రాక్షసుడు. ఆ వరం పొందిన తర్వాత ఆయన ప్రత్యక్షమైనాడు. ఏం కావాలయ్యా గజాసుర అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు, నాకు అన్నీ ఉన్నాయండి, ఏం పని లేదు, మీరు వచ్చి నా ఉదరంలో కూర్చోవాలి, నా బొద్దులో కూర్చోవాలి అన్నాడు. అది తప్పు. నేను ఈ సృష్టి కారకుడిని కాబట్టి నన్ను బొద్దులో కూర్చోమని చెప్పడం తప్పు. నువ్వు ఏదన్నా వరం కావాలంటే కోరుకో అన్నాడు. నాకు అవసరం లేదు, మీరు వచ్చి కూర్చోవాల్సిందే అన్నాడు. తక్షణం పరమేశ్వరుడు చిన్న రూపం ధరించి, ఆ వరసిద్ధి రూపం ధరించి ఆ రాక్షసులు ఉదరంలో పొట్టలో పోయి కూర్చొని జపం చేసుకుంటూ ఉన్నారు. సాయంకాలం సమయానికి కైలాస పర్వతానికి సమస్త దేవతలు విచ్చేస్తారు. ఎందుకంటే అందరికీ డ్యూటీ చెప్పేది ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు, ఎవరు ఏ పని చేయాలి అని. అందరూ 33 కోట్ల మంది దేవతలు వచ్చారు. కానీ అసలు ఆయన పరమేశ్వరుడు రాలా. ఎక్కడికి వెళ్ళాడు ఆయన అని మహావిష్ణువు దివ్య దృష్టి పెట్టి చూస్తే ఆ రాక్షసుడు ఒక్క ఉదరంలో కూర్చొని ఉన్నాడు. ఓహో, ఆయన వరం అడిగాడు, ఈయన ఇచ్చాడు, అక్కడ కూర్చున్నాడు. ఆయన బయటికి రావాలి, ఎలా వస్తాడు అంటే అప్పుడు మహావిష్ణువు చెప్పాడు, దేవతలారా, ఆ రాక్షసుడికి నాట్యం అంటే మహా ఇష్టం. మీరందరూ మారు వేషాలు వేసుకొని చక్కగా నాట్యం చేయండి, ఆయన వరం ఇస్తే స్వామివారు వస్తారు అని చెప్పారు. దేవతలందరూ పోయి మారు వేషాలతో ఆ రాక్షసుడి రాజ్యంలో వైభవపేతంగా నాట్యం చేశారు. ఆ నాట్యానికి సంతోషపడి ఆ రాక్షసుడు వరం కావాలంటే కోరుకో అన్నాడు. విష్ణుమూర్తుండి పరమేశ్వర బయటకు వచ్చేయండి అన్నాడు. పొట్ట పొగలు కొట్టుకొని బయటకు వచ్చేసాడు ఆయన. అలా వచ్చేటప్పటికి గజాసురుడు అన్నాడు, పరమేశ్వర వరం ఇచ్చారు కదా అని. వరం ఇచ్చాను, నీ కోరిక ఏమిటి? ఎల్లప్పుడూ నా దగ్గరే ఉండాలి, అంతే కదా అని ఆయన చర్మం ఒలిచి ఈయన ధరించాడు. అది గొప్ప పరమేశ్వరుడు ఒక గొప్పతనం. రాజ్యం జయించుకొని ఆనందభరితంగా కైలాసానికి వస్తుంటే పార్వతి అమ్మవారు చూసి భర్త వస్తున్నాను సంతోషం చేత పిండితో చిన్న బొమ్మను చేసి ఒక ప్రాణం పోసి సుందరుడు అనే పేరు పెట్టింది. నాయన సుందర, ఇక్కడే ఉండి నేను స్నానానికి పోతున్నాను, ఇదిగో శక్తి హస్తం అని ఒక ఆయుధం ఇచ్చి ఎవరిని లోపల రానివ్వక అని చెప్పింది ఆమె స్నానానికి. ఈ లోపల పరమేశ్వరుడు ముందే దేవగణాలు అంతా బయలుదేరి వచ్చేస్తాయి. ముందు ఆయన వచ్చే ముందే దేవతలు, ఇంద్రులు, దేవగణాలన్నీ వచ్చాయి. చండి, నంది, భృంగి అన్నీ కూడా ఎవరిని లోను పోనీలా. ఆ సుందరుడు అనే పిల్లవాడు ఎంతమంది వచ్చినా లోపలికి పంపిలా. అందరూ వచ్చి ఆగిపోయినారు. పరమేశ్వరు వారు వచ్చేసారు. పక్కకి పోన్నారు. ఆయన పోలా. కోపం వచ్చి శిరస్సు ఖండించాడు. అది పోయి 7 సముద్రాల అవతల పడిపోయింది. అమ్మవారు స్నానం చేసుకుని బయటకు వచ్చింది. అప్పుడే రాగానే కోపం వచ్చిన ఆ తల్లికి ప్రళయ తాండవం చేస్తుంటే అప్పుడు పరమేశ్వరుడు చండి, నంది, భృంగిని పిలిచి అరణ్య మార్గంలో ఏది ప్రసవించున్నా సరే, ఇప్పుడు ఏ జంతువైనా మనిషి అయినా సరే ఆ శిరస్సు ఖండించుకొని రాని అన్నాడు. ఒక ఏనుగు అప్పుడే ప్రసవించింది. ఆ బిడ్డ శిరస్సు ఖండించుకొచ్చి మంత్రాలతోటి ఆ శుద్ధి చేసి ఆ శిరస్సుని ఈ పిల్లవారి శిరస్సు మీద పెట్టారు. ప్రాణప్రతిష్ఠ చేస్తే మళ్ళీ కోలుకున్నాడు. గణపతి అనే నామకరణ చేశారు. అలా ఆయన పుట్టుకంతా కూడా అలా వచ్చింది. అప్పుడు వరాలు కూడా ఇచ్చాడు.
సమస్త గణాలకి నువ్వే అధిపతివయ్యా అని చెప్పి వరం కూడా పరమేశ్వరుల వారు పార్వతమ్మ వారి కోరిక ప్రకారం ఇచ్చాడు. అది వినాయక చవితికి ఒక ప్రత్యేకమైన ఒక సామాగ్రితో కూడా పూజ చేస్తారు. అవును. ఇటువంటి సామాగ్రితోటి పూజ చేస్తారు. ఒక్కొక్క సామాగ్రి యొక్క ప్రాముఖ్యత అంటే అంటే ఇవి 24 పత్రికలు ఉన్నాయి. ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క ప్రాధాన్యం. ఈ భూమండలం మీద ఈ పత్రి చెట్లన్నీ కూడా ఈ వినాయక చవితికి ఉద్భవిస్తాయి, విశేషంగా ఉద్భవిస్తాయి. ఆ పత్రికలకు పూజ చేస్తే ఏ పత్రి, బిల్వపత్రని, తులసి పత్రమని, సింధువార పత్రమని రకరకాల పేర్లతోటి 24 పత్రులు. ఆ పత్రంతా తెచ్చి ఆయనకి పూజ చేస్తే అవన్నీ ఉత్పత్తి అయ్యి ప్రజలకి మంచి ఫలితంగా, ఆనందభరితంగా చల్ల గాలి కానీ అలానే ఆహారం కోసం కానీ అవన్నీ కూడా గొప్పగా వెలుగుతూ ఉంటాయి. అందుకని ఆ పత్రంతా కూడా ఆయనకి ముందుగా పూజ చేస్తారు. అదనమాట. అయితే రోజుకి వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి రోజుకి ఎన్నిసార్లు పూజ చేయాలి, ఎన్ని రోజులు చేయాలి? అసలు వినాయకుడికి అనేది ఒక పూజే. మామూలుగా ఇన్ని పూజలు లేవు. సరే, ఈయనకి ఇంత ప్రమాణం అనేది లేదు. ఇప్పుడు దేవి నవరాత్రులు 9 ఉన్నాయి, గణపతికి నవరాత్రులు లేవు అసలు. అయితే మనం ఏందయ్యా ఉద్దేశపూర్వకంగా ఈ నవరాత్రులు మనం నిత్యం పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం పూజ చేస్తూ ఉంటాం. త్రికాల పూజ కూడా గణపతికి. అంతేగాని నవరాత్రులు ఒకే పూజ ఎప్పుడు చేసినా పొద్దున చేయి, మధ్యాహ్నం చేయి, సాయంకాలం చేయి, అదే పూజ తప్పితే వేరే విశేషమైన పూజ ఇంకొకటి ఆయనకి లేదు. గణపతి పూజ మాత్రమే ఉంది. కానీ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నవావరణ పూజ ఉంది. ఒక్కొక్క పూజ విధానం వేరే ఉంది. ఈయనకి ఒకటే పూజ ఒకే రోజు 9 రోజులు పెట్టుకోవచ్చు, 15 రోజులు పెట్టుకోవచ్చు, 3 రోజులు పెట్టుకోవచ్చు. వాళ్ళ అనుకూలత బట్టి గణపతిని పెట్టుకుంటూ ఉండొచ్చు. అయితే ఈ వినాయక చవితి సందర్భంగా ముఖ్యంగా గతంలో ఒక ఇంట్లోనో ఒక మండపంలోనో జరిగేది. ఇప్పుడు ఊరు వాడ పెద్ద పెద్ద విగ్రహాలు వెలుస్తున్నాయి, మండపాలు వెలుస్తున్నాయి. అలా చేసుకోవచ్చు అని భావిస్తున్నారా? దాంట్లో చేయకూడదు అని ఏం లేదు. అయితే కొంచెం నియమం పాటిస్తే బాగుంటుంది. గణపతిని, అమ్మవారిని వీధుల్లో రామ కళ్యాణం చేస్తున్నట్టుగానే ఈయనకి వ్రతం చేయొచ్చు. కానీ నియమం లేకుండా, చాలామంది నియమం లేకుండా చేస్తూ ఉన్నారు. అలా ఉండకూడదు. భక్తి, శ్రద్ధ, వినయం. పరమేశ్వరుడు వారికి కావాల్సింది మనం ఎంత ప్రసాదం పెట్టాం, ఎన్ని టెంకాయలు కొట్టాం, ఎన్ని పెట్టాం, పనులు అనేది కాదు. భక్తే ప్రధానం. ఆ భక్తిగా చేస్తే వాళ్ళు తరింపవుతారనమాట. విశేషంగా జీవిస్తారు, ఇహంలో ముక్తి పొందుతారు అన్నమాట. అందుకు పెట్టుకోవచ్చు అందరూ కూడా. ఇన్ని రోజులు నిష్ఠగా పూజ చేసి చివరికి నిమగ్నం పేరుతోటి నీటిలో కలిపేస్తారు. దానికి అంటే ఆయన అసలు మట్టి వినాయకుడు దీని పేరు. ఎప్పుడు మొదటి నుంచి కూడా భూమిలో పుట్టినవాడు భూమిలో వెళ్ళిపోవాలి. మనిషి అయినా అంతే. 84 లక్షల జన్మలెత్తుతాను మానవుడు. భూమిలోనే పుడతాడు, అలానే భూమిలో కలిసిపోతూ ఉంటాడనమాట ఆయన. అలానే ఆ మట్టితో తయారు చేసిన వినాయకుడిని మట్టిలో నిమజ్జనం చేస్తే భూమి అంతా కూడా శుద్ధి అయిపోయి మళ్ళీ వృక్షాలు పెరగటానికి, మానవులు జీవించడానికి ఇటువంటి అన్ని గొప్పగా ఉంటుంది. అందువల్ల ఆ జలంలో వేస్తే జలశుద్ధి కూడా అవుతుందన్నమాట. అందుకు జలంలో వేసేది వినాయకుడిని. మొత్తానికి ఈ వినాయక చవితి సందర్భంగా ప్రజలు ఈ విధంగా చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది, సుభిక్షంగా ఉంటారని ఉంటే మీరు ఏం చెప్తారు? వరసిద్ధి వినాయక వ్రతం చేసుకుంటే ఎవరైతే భక్తి, శ్రద్ధ, వినయం చేత చేస్తారో ఎటువంటి విఘ్నాలున్నా కార్యాలు కాకుండా ఉండేవాళ్ళ కార్యాలు సిద్ధిస్తాయి. అనారోగ్యంగా ఉండేవాళ్ళకి అనారోగ్యం తొలగిపోతుంది. ఎవరు ఏదైతే భావించుకొని మనస్ఫూర్తిగా ఆ వరసిద్ధి వినాయకుడిని వ్రతం చేస్తారో వాళ్ళకు ఆ కార్య సిద్ధింపజేయడానికి సకల దేవతలు ఆయనకి అధికారం ఇచ్చారు, విఘ్నేశ్వరుడికి. అందువల్ల ఆయన పూజ చేస్తే 33 కోట్ల మంది దేవతలకి పూజ చేసినంత అని వేదం చెప్పింది. కాబట్టి ఆయన పూజ, ప్రథమ పూజ చాలా గొప్ప పూజ. ఇది వినాయక చవితి సందర్భంగా గణపతికి చేసే మొదటి పూజ. సర్వకోటికి అదేవిధంగా 3 కోటి దేవతలకు పూజ చేసిన విధానం ఉంటుంది. కాకపోతే ఈ వినాయక చవితి సందర్భంగా పూజ చేసేవాళ్ళు భక్తి శ్రద్ధలతోటి కూడా నిష్ఠగా కూడా పూజ చేస్తే అతను కరుణా కటాక్షం ఎల్లవెల్లా ఉంటుంది, స్వర్గప్రాప్తి కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మఠంపల్లి దక్షిణామూర్తి గారు అయితే తమ అనుభవాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.